హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా చెల్లికి మ్యాచ్ ఫిక్స్ చేయడానికి వెళ్తున్నాము. అంటే చిన్న చెల్లికి మ్యాక్సిమం ఫిక్స్ అయిపోయింది. కాకపోతే ఫార్మాలిటీకి వెళ్ళాలి కదా, చూసి రావాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలి. సో దాని గురించి ఇంక మేము బయలుదేరామన్నమాట. ఇంకా వీళ్ళు ఏంటంటే కొంచెం జాబ్స్కి ట్రై చేయటం వల్ల కొంచెం డిలే అయింది వీళ్ళ మ్యారేజ్, ఇద్దరిది కూడా. అయితే ఇంకేంటంటే సరే ఎలాగైనా ఈ సంవత్సరం చేసేద్దాము అన్న ఉద్దేశంతో ఇంకా అంటే ఫస్టే ప్లాన్ చేశారనమాట. సమ్మర్లో అయిపోద్ది, వచ్చేటప్పుడే నువ్వు ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకో అని చెప్పేశారు. నేను కూడా ఒక 3-4 శారీస్ అలా తీసుకెళ్ళాను అనమాట. చిన్నకి హాలిడేస్ ఇవ్వగానే వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్తున్నాం అనమాట. సరే ఎలాగో మ్యాక్సిమం అయిపోయింది, కాకపోతే వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము బయలుదేరేసాము. ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళని పికప్ చేసుకుంటాకి వెళ్తున్నాము. ఇంకా చాలా జాలీగా అనిపించింది. కన్నా చిన్న అయితే బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ అంటే మాకు ఎప్పుడూ ఉండేదన్నమాట, పెద్దావిడికి చేయకుండా చిన్నవాడికి పెళ్లి చేయకూడదు అని చెప్పి, అంటే చిన్న చెల్లికి చేయకూడదు అని ఉండేది. మళ్ళీ అయితే సరే ఓకే, ఎలాగో ఫిక్స్ అయిపోయిన సంబంధం కాబట్టి వెళ్దాము అని చెప్పి ఇంకా మేము చిన్నవాడికి చూసుకుంటాకి వెళ్ళాము. వెళ్ళొచ్చిన తర్వాతే ఇంకా మా పెద్దలకి మ్యాగ్ చూసుకుంటాకి వచ్చారు. రాగానే మ్యాగ్ అసలు సెట్ అయిపోయింది అనమాట. వచ్చారు, చూసుకున్నారు, సెట్ అయిపోయింది. ఇంకా ఇంకా తనది ఇంకా చాలా తొందరగా అయిపోయింది అనమాట. అంటారు కదా, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. అంటే తనైతే నాకు వద్దు వద్దు అంటూ ఉండేది, నేను ఇప్పుడే చేసుకోను అన్న మైండ్ సెట్లో ఉండేదన్నమాట. కాకపోతే చూడండి, దేవుడు చిన్న వంక చూసుకుంటాకి వెళ్తే ఇంకా లేదు, మీరు కరెక్ట్ కాదు అన్నట్లుగా తనకంటే ముందు పెద్దావిడ నడిపించి ఇంకా తన మ్యారేజ్ ఫిక్స్ చేసేసారనమాట. అనుకున్న సెకండ్లోనే అన్నీ ఫాస్ట్గా జరిగిపోయినాయి. కాకపోతే అంటారు కదా, పెళ్లి చూసి చూడు ఇల్లు కట్టి చూడు అన్నట్లుగా కొంచెం ఆడపిల్ల పెళ్ళి అంటే కష్టమే. కాకపోతే దేవుడి దయ వల్ల అన్నీ కూడా చక్కగా జరిగినాయి, చాలా బాగా జరిగినాయి అనమాట. ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి అంటే ఊరు పక్కనే ఉంటుంది, కొత్తగా కట్టారు, భారత్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పి. చాలా పెద్ద కంపెనీ అనమాట. ఇంకా మేము కూడా వచ్చేసాము, చూసారా చాలా దగ్గర. ఇంకా వాళ్ళు కూడా మా అమ్మమ్మ మా చిన్నమ్మ వాళ్ళందరూ కూడా ఎక్కేసారనమాట. ఇంకా మేము వెళ్ళి ఎక్కించుకుని ఇంక మేము బయలుదేరిపోతాము. జెంట్స్ అందరూ కూడా బైకుల మీద వస్తున్నారు, దగ్గరే కాబట్టి. ఇంకొకసారి మేము బండిలో అదే కార్లో ట్రావెల్ చేయటం స్టార్ట్ చేసాము. ఇంకా పెళ్ళయ్యేదాకా ఇంకా మేము తిరుగుతూనే ఉన్నాం అనమాట. కన్నా చిన్న కూడా ఎక్కడికైనా అంటే బట్టలు వేస్తుంటే ఊరెళ్ళాలా వాళ్ళకు ఒక సంతోషం అనమాట. ఇంకా ఎక్కడికో మనం బయట తీసుకెళ్తున్నారు, కొత్త ప్లేస్కి వెళ్తున్నాం అన్న వాళ్ళకి ఒక హ్యాపీనెస్ వాళ్ళకి. చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము ఇక్కడ అమ్మ వాళ్ళ కూడా 3 months ఉన్నామంటే బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలా చిన్న కన్నా ఏదన్నా కారు వచ్చినా ఆటో వచ్చినా ఊరెళ్ళాలా, స్నానం చేయించినా ఊరెళ్ళాలా. ఇంకా వాళ్ళకు భలే, వాళ్ళు ఇప్పుడే కదా తెలుగు నేర్చుకున్నారు, చాలా క్యూట్గా ముద్దొస్తాయి అన్నమాట మాటలు. బాగుంటాయి కన్నా చిన్నవి అయితే. ఊరెళ్ళాలియా అంటాడు చిన్న కన్నా. ఇంకా వెళ్ళేదారిలో రైల్వే ట్రాక్ వచ్చింది. వెళ్ళాము, అన్నీ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి రిటర్న్ అయ్యేసరికి మాకు నైట్ అయిపోయిందనమాట. వాళ్ళు కూడా ఎంచక్క ఫ్యామిలీలో కలిసిపోయారు, చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు వాళ్ళు షేర్ చేసుకున్నారు, మేము షేర్ చేసుకున్నాం. మాకైతే కొత్తగా అనిపించింది. అంటే అవన్నీ తీసే కానీ మళ్ళీ కొంతమంది అంటే కొంచెం ప్రైవసీగా ఉంటారేమో అనిపించి ఇంక నేను అవన్నీ కూడా షేర్ చేయలేదు. కాకపోతే టీటాక్ మాత్రం చాలా తీసాను వీడియోస్. ఇంకా కొంతమంది ఇష్టపడరు కదా ఫేస్లు చూపిస్తాకని చెప్పి, ఇంకా అవన్నీ కూడా నేను ఇప్పుడు రివీల్ చేయట్లేదు. కాకపోతే అవి కూడా మా చెల్లి పెళ్ళి జరిగేటప్పుడు తప్పదు కదా, ఇంకా పెళ్ళిలో అయితే అందరికీ చూపించాలి. ఇక అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎంత చక్కగా వచ్చేసి నాకైతే ఇక్కడ విజయ్ ఫోటో కనిపించింది. అంటే వేరే రాష్ట్రాల వాళ్ళకి ఇక్కడ ఉంటాయా అన్నట్లుగా అనిపించింది అనమాట. అంటే పెట్టుకుంటా, నాకు ఫస్ట్ టైం అనమాట, నాకు కరెక్ట్గా చెప్తున్నాను లేదని తెలియదు. అంటే ఇక్కడ మేము తమిళనాడులో నేను మన వాళ్ళు ఎవరే చూడలేదు.
మనం ఇక్కడ మన ఆంధ్ర వాళ్ళ దగ్గర ఆ విజయ్‌ది చూస్తున్నాను. కొత్తగా అనిపించిందనమాట. ఇలా వేరే రాష్ట్రాల వాళ్ళ ఫోటోస్ కూడా పెట్టుకుంటారా అని చెప్పి. ఇంకా అంతా ఫినిష్ చేసుకొని మేము ఇంకా సంతోషంతో ఇంటికి బయలుదేరాము. అక్కడికెళ్ళొచ్చిన నెక్స్ట్ డేనే ఇంకా మా పెద్ద చెల్లిని చూసుకుంటానికి వచ్చారనమాట. తనైతే ఎంత హ్యాపీగా, ఎంత ఎక్సైటింగ్‌గా ఉందంటే మీరే చూడండి వీడియోస్‌లో. చాలా హ్యాపీగా ఉందనమాట. కాకపోతే కొంచెం షైగా ఫీల్ అవుతుంది. సో, ఈ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను దీని కంటిన్యూ వీడియో నేను తర్వాత పెడతాను. సో, ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా స్కిప్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియోస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఆ పసుపు వేసిన వీడియోస్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మేము నెక్స్ట్ డే వెళ్తున్నాం అనమాట. అంటే 1 డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నాము అబ్బాయి వాళ్ళ ఇంటికి. ఇక్కడ కూడా సేమ్ అనమాట. మళ్ళీ మేము అందరం కార్లో వెళ్తున్నాం, మా జెంట్స్ అందరూ కూడా బైకుల మీద వచ్చేస్తున్నారు. ఇది కూడా హ్యాపీగా, అన్నీ కూడా హ్యాపీగా జరిగినాయి. చూసుకుని వచ్చేసాము. వాళ్ళు కూడా బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా చిన్న కన్నాకి జాలీ అనమాట కారులో తిరుగుతూ. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.